హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సంతోషీస్ కిచెన్. సంతోషి కిచెన్లో ఇవాళ నుంచి వీక్లీ వన్స్ నేను ఒక రెసిపీ పెడదాం అనుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్లో. అందుకే స్టార్ట్ చేశాను. అయితే ఫస్ట్ స్వీట్ ఐటమ్ నుంచి తయారు చేద్దామని స్వీట్ తయారు చేస్తున్నా. మన రవ్వ కేసరి, ఒక కప్పు రవ్వ, దానికి కావాల్సిన సామాన్లు డ్రై ఫ్రూట్స్, నెయ్యి, షుగర్ అండ్ వాటర్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక స్పూన్ నెయ్యి, అందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేద్దాం. లైట్గా గోల్డెన్ రంగు వస్తే చాలు, తీసేయచ్చు. స్టవ్ అనేది స్లిమ్లో పెట్టుకొని చేయాలి, ఇవి లేకపోతే మాడిపోతాయి. అయిపోయింది, చూడండి రంగు మారింది. ఇప్పుడు తీసేద్దాం ఇవి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రవ్వ ఫ్రై చేద్దాం. అదే ప్యాన్లో మళ్ళీ ఒక 2 స్పూన్స్, ఇది నేను నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి ఆవు నెయ్యి యూజ్ చేశాను. మీరు ఏ నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. మీడియం టు స్లిమ్ ఫ్లేమ్లో మంచిగా కలర్ మారేంత వరకు, స్మెల్ వస్తుంది, మంచి వాసన వస్తే అప్పటి వరకు వేపాలి. ఇది ఇక్కడ ఫ్రై అవుతుంది. పక్కన ఇంకో స్టవ్లో మనం ఏం చేస్తామంటే, ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్పు వాటర్ తీసుకున్నాను నేను. ఇదేమో ఇదే కప్తోని మెజర్మెంటు. 1 కప్ రవ్వ అయితే నేను కప్పున్నర షుగర్ తీసుకున్నాను. ఇందులో వేసేద్దాం. ఇందులోనే ఇలాచీ పొడి కూడా వేసేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే, ఎవరైతే కలర్ కావాలి అనుకుంటే ఇప్పుడే దీంట్లో కలర్ వేసేయాలి. ఎసెన్స్ ఏమైనా వేసుకోండి, ఇప్పుడే వేసుకోవాలి. నేను నైవేద్యం కోసం చేస్తున్నాను కాబట్టి వేయట్లేదు. రవ్వ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ టోటలీ సిమ్లో ఉంది. ఇక్కడ ఏమో ఈ వాటర్, ఇలాచీ షుగర్ వాటర్ మరుగుతుంది, చూసారా. ఇప్పుడు ఈ వాటర్ని తీసి ఇందులో వేసేయాలి. ఇలా చేస్తే కేసరి చాలా బాగా వస్తుంది. టెక్స్చర్ చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హై చేసి కలుపుతూనే ఉండాలి. అంతే. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేయాలి. మళ్ళీ ఇది చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. పైనుంచి ఇంకా కొంచెం
నెయ్యి వేసుకుంటున్నాను. మీరు తక్కువ నెయ్యి తింటే తక్కువ యూజ్ చేయొచ్చు. షుగర్ కూడా అడ్జస్ట్ చేసుకొని తక్కువ వేసుకోండి. ఎంత బాగా వచ్చింది చూసారా, తొందరగా కూడా అయిపోతుంది ఇది. థ్యాంక్ యూ అండి.